అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సార్వా వరిలో ఎలుకల నిర్మూలనకు సమగ్ర చర్యలు, వలస సాగులో మెలకువలు, కాపు దశలో ఉన్న సీతాఫలం తోటల్లో ప్రస్తుత యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడల తర్వాత అదే స్థాయిలో నష్టం కలిగించేవి ఎలుకలు. ఎప్పుడు పొలంలో చొరబడతాయో, సంతతిని పెంచుకొని ఎలా స్వైర విహారం చేస్తాయో అని ఎప్పటికప్పుడు రైతులు ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. నారుమడి దశ నుంచి పంట చేతికందే వరకు పంట చేలో చేసే నష్టమే కాకుండా గిడ్డంగుల్లోని నిల్వధాన్యాన్ని ఎలుకలు నష్టపరుస్తుంటాయి. ప్రస్తుతం దుబ్బు దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్న వరి చేలల్లో ఎలుకల సమగ్ర నివారణకు ఎలాంటి సామూహిక చర్యలు చేపట్టాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వ్యవసాయంలో కనుక చూస్తే ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఎక్కువగా ఎలుకల వల్ల కూడా కొంత నష్టం జరుగుతున్నట్టు మేము గమనించడం జరిగింది. ప్రధానంగా ఈ ఖరీఫ్లో వేసినటువంటి వరి పంట ఎక్కడైతే కాలువలకు దగ్గరగా కానీ లేదంటే చెరువు గట్టులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఎలుకల సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్టు కూడా గమనిస్తున్నాము. దీనివల్ల పంట సుమారుగా 15 నుంచి 20% వరకు కూడా నష్టం జరుగుతున్నట్టు కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వరి పంట కనుక చూస్తే ఎక్కడైతే బాగా పిలకపెట్టి చిరుపొట్ట దశకు చేరుకునే దశలోనే ఈ ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చూస్తే నీటి మీద ఈ కాండం పిలకలు, మన తాలూకా వరి తాలూకా కాండం ముక్కలు కనిపించడం కానీ, అదేవిధంగా కాండం ముక్కలు కనుక మనం చూస్తే 45 డిగ్రీల కోణంలో కటింగ్ చేసినట్టు తింటుంటాయి. మనకి ఈ దశలో నీరు కూడా ఉంటుంది కాబట్టి నివారణలో భాగంగా ఏంటంటే మీకు ఎలుకలు బాగా తిరుగుతున్నాయి, గట్టుల్లో బొరియలు ఎక్కువ ఉన్నాయి, పొలంలో ఈ నష్టం జరుగుతుంది అనుకుంటే వరి పొలం అయితే కనుక నీటిని ఒకసారి బొరియలు ములిగేటంత వరకు నీరు పెట్టి 1-2 రోజుల నుంచి మళ్ళీ నీటిని తీసేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మనకి చిరుపొట్ట దశ నుంచి గింజ నిండే వరకు ఈ 15 రోజుల పాటు కనుక కాంట్రాక్ట్ కనుక ఇస్తే వాళ్ళు ఎలుకల తాలూకా ట్రాప్స్ని పొలం గట్ల మీద పెట్టి ఆ విధంగా కూడా మనకి కొంతవరకు ఈ నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి మారిటేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు ఎలుకల నివారణలో భాగంగా ఎర్ర తెర పద్ధతి అని చెప్పేసి ఒకటి పరిజ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడైతే ఎలుకలు సంచరిస్తున్నాయని ఉంటుందో అలాంటి ఒక అరెకరా చుట్టూ కూడా 2.5 అడుగులు ఎత్తు వచ్చే విధంగా మన పాలిథిన్ షీట్ ఒకటి కట్టేస్తారు చుట్టూని. అక్కడక్కడ కొన్ని ఎలుకలు కనుక పొలంలోకి వస్తే ఆ ప్రాంతాల్లో మాత్రమే లోపలికి ప్రవేశించే విధంగా ఏర్పాటు చేసి అక్కడ లోపల వైపు ట్రాప్ను పెట్టడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎలుకలు ఒకవేళ మన పొలంలోకి ప్రవేశించినా ఎక్కడైతే మనం ట్రాప్ అమర్చి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇస్తామో అక్కడ మాత్రమే సంచరిస్తాయి. లోపలికి వెళ్ళేటప్పుడు లోపల ట్రాప్ ఉంటుంది కాబట్టి ఎలుకల నివారణకు అవకాశం ఉంటుంది. ఇంకోటి 3వ పద్ధతి ఏంటంటే వీలైనంత వరకు రైతులు ఈ వరి పొలం గట్లు, చిన్న గట్లు
తయారు చేసుకోవడం అనేది ఒక పద్ధతి. లేదు పెద్ద గట్లు ఉన్నాయి, అక్కడ ఎలుకలు ఎక్కువగా సంచరిస్తాయి అనుకుంటే అక్కడ మనం పొగ పెట్టే పద్ధతి, బర్రో ఫ్యూమిగేటర్ అని యంత్రం ఉంటుంది. దాన్ని కనుక తిప్పితే ఆ నిప్పు అంటుకొని తడిగడ్డి పొగ వస్తుంది. ఆ పొగ ఈ గట్టులో ఉండేటువంటి బొరియల్లోకి వెళ్ళే విధంగా మనం ఏర్పాటు చేసుకొని పొగను కనుక బొరియల్లోకి పంపిస్తే లోపల ఉన్నటువంటి ఎలుకలన్నీ కూడా ఈ పొగ తాలూకా ప్రభావానికి లోపలే చనిపోవడం అనేది జరుగుతుంది. మన రసాయన పద్ధతుల్లోకి వచ్చేసరికల్లా మనం ఎక్కువగా ఈ ఎలుకల నివారణకి బ్రోమోడైలిన్, అదేవిధంగా జింక్ ఫాస్ఫైడ్ 2 రకాలటువంటి మందులు దొరికితే ఈ ఎలుకల నివారణ భాగంగా సామూహికంగా చేయాలి. ఒక ప్రాంతంలో ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉందనుకుంటే ఆ ప్రాంతం రైతులందరూ ఒకేసారి అనుకొని ఈ బ్రోమోడైలిన్ మందుతో విషపు ఎర తయారు చేసి కమ్యూనిటీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 కేజీ విషపు ఎర తయారు చేయాలనుకుంటే 960 గ్రాముల నూకలు, వరి నూకలు, ఒక 20 గ్రాములు నువ్వుల నూనె కానీ లేదు వేరుశనగ నూనె, 20 గ్రాములు బ్రోమోడైలిన్ మందు. ముందుగా నూకలకి నూనె పట్టించేస్తాము, తర్వాత బ్రోమోడైలిన్ మందు పెట్టేస్తాము. దాన్ని ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే ఎలుకలు బాగా సంచరిస్తున్నాయో ఆ గట్ల అంచులను వెంబడి ప్రతి 20 మీటర్లకు ఒక దగ్గర 20 నుంచి 30 గ్రాముల ఈ బ్రోమోడైలిన్ విషపేరుని పెట్టుకుంటే ఎలుకలు అవి తిని మనకి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బ్రోమోడైలిన్ మందు పెట్టాలంటే మనకి వర్షాకాలంలో వర్షాలు పడిపోయి ఒకసారి మందు కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం ఏంటంటే పెర్మనెంట్ బెయిట్ స్టేషన్స్ అంటారు. అంటే ఏ విధంగా అంటే మనం సిమెంట్ పైపు ఒక 4 అంగుళాలు వెడల్పు ఉన్నటువంటి సిమెంట్ పైప్ కానీ లేదంటే ప్లాస్టిక్ పైప్స్, ఇరిగేషన్ పైప్స్ కానీ తీసుకుని అది 1 అడుగున్నర వచ్చే విధంగా కటింగ్ చేసి మధ్యలో రంధ్రం చేసి ఆ పైపులోని మనం ఈ బ్రోమోడైలిన్ ఏదైతే తయారు చేసుకున్న విషపు ఎర మందు ఉంటుందో లోపల పెట్టి దానిపైన ఏదైనా మూతలాగా పెట్టేస్తాం. ఈ విధంగా కానీ లేదంటే కొబ్బరి చిప్పలు పైన ఒకటి కిందన ఒకటి పెట్టి అక్కడక్కడ మీరు పొలంలో కూడా ఈ బ్రోమోడైలిన్ విషపేరుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టడం వల్ల కూడా సామూహికంగా ఎప్పుడైతే చేస్తామో ఎలుకల నివారణ సాధ్యమవుతుంది. ఈ వరి పంటలో అయితే కనుక ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో పంట ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి నివారణ పద్ధతులు కనుక చేపడితే వరిలో వచ్చేటువంటి ఎలుకల సమస్యను మనం సమర్థవంతంగా తగ్గించుకొని పంట నష్టాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కంది పైరు పూత దశలో ఉంది. ఈ దశలో పూత గూడు పురుగులు, శనగపచ్చ పురుగులు కనిపిస్తున్నాయి. నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు గద్వాల జిల్లా ధర్మారం నుంచి దివాకర్ రెడ్డి. ఉభయ రాష్ట్రాల్లో వానాకాలంలో సాగు చేసేటటువంటి పప్పు దినుసు పంటల్లో కంది పంట అనేది ముఖ్యమైనది. ఈ యొక్క పూత దశ లోపల మరియు కాయలు ఏర్పడే దశ లోపల ఈ మారక మచ్చల పురుగు మనకు ముఖ్యంగా లేత పూత దశ నుంచి మనం పంట కోసే వరకు అన్ని దశ లోపల ఆశించి చాలా వరకు నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రెక్కల పురుగు లేత ఆకుల యొక్క అడుగు భాగాన కానీ లేత పూమొగ్గల దగ్గర కానీ గుడ్డు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు 2 ఆకులను దగ్గరగా చేర్చి కానీ ఒకవేళ పూత దశ లోపల ఉంటేనేమో ఆ పూతనంత దగ్గరగా చేర్చి అందులోపల ఉండేటటువంటి పుప్పొడిని తినడం ద్వారా పూత రాలిపోవడం కానీ పూత సరిగ్గా ఏర్పడకపోవడం కానీ గమనించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మారక మచ్చల పురుగు రాకుండా ఉండాలి అని అంటే ఇట్లా తొలి దశ లోపల అజాడిరెక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటింటుందో అప్పుడు మాత్రం ఒకసారి ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మారక మచ్చల పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ శనగపచ్చ పురుగు అనేది మనకు పూత దశ లేదా లేత కాయలు ఏర్పడే దశ లోపల కంది పంటను ఆశించి మనకు ఎక్కువ నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రెక్కల పురుగు మనకు లేత పూమొగ్గల మీద మరియు లేత కాయల మీద గుడ్లు అనేది పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు కాయ లోపలికి తల భాగాన్ని అంతా చొచ్చుకొని పెట్టుకొని మిగిలిన భాగం బయటికి పెట్టేసుకొని అందులోపల అప్పుడే ఏర్పడుతున్నటువంటి పాల గింజలను తినడం ద్వారా గింజ నాణ్యత దెబ్బతినడం కానీ గింజ పరిమాణం దెబ్బతినడం కానీ పంట ఉత్పత్తి దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. పూత దశ ఏర్పడే దశ నుంచే మనం ఎకరానికి ఒక 4 లింగాకర్షణ బుట్టలు అమర్చుకొని మనం పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. ఒక 15 చోట్ల ఎకరానికి ఒక వయ్యాకరపు పంగలకర్రలు పెడితే ఆ పంగలకర్రల మీద మనకు పక్షులు వాలి కూడా ఈ యొక్క శనగపచ్చ పురుగు యొక్క లార్వాలను తినడానికి అవకాశం ఉంటుంది. మనం పెట్టుకున్నటువంటి లింగాకర్షణ బుట్టల లోపల ప్రతిరోజు వరుసగా 3 రోజులు 8 రెక్కల పురుగులు పడినట్లయితే మనం సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. క్లోరాంట్రానోలిపోల్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి, స్పైనోసాడ్ అనేటటువంటి మందు 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క వానాకాలంలో సాగు చేసినటువంటి కంది పంటల్లో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులోయ అందాలను ఇనుమడింపచేసే పంటల్లో వలిస ఒకటి. శీతాకాలం పూత మీద ఉన్న వలిసె పొలాల్లో తిరగడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. అందుకే అనేక చిత్రాల్లో కనువిందు చేస్తుంటాయి ఈ వలిసె పొలాలు. విశాఖ, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వలిసె సాగవుతోంది. నూనె గింజగానే కాక అనేక సౌందర్య ఉత్పత్తుల్లో కూడా ఈ వలిసె నూనెను వాడుతుంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ఈ పంట. ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ చివరి వరకు వలిసెలను విత్తుకునే వీలుంది. వలిసెలకు ప్రధాన సమస్య బంగారు తీగ అనే పరాన్నజీవి మొక్క. విత్తనాల ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి విత్తన ఎంపిక నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బంగారు తీగ లేని వలిసెలను పండించవచ్చు. మరి వలిసె సాగుకు అనువైన రకాలు, సాగులో మెలకువల గురించి సూచిస్తున్నారు విజయనగరం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ రేవంతి. ఈరోజు వలసల సాగు గురించి, మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఈ పంటను వెర్రి నువ్వులు లేదా అడుసులు అని కూడా పిలుస్తారు. వీటికి అనువైన నేలల గురించి చూసుకుంటే తేలికపాటి గరక నేలలు, అదేవిధంగా కొండవాలు భూములు, తేమ నిలువ ఉంచుకొని మురుగునీరు పోయే వసతి గల నేలలు వీటికి అనుకూలం. ఎకరానికి ఇది 2 కిలోల విత్తనం అవసరం పడుతుంది. ఈ 2 కిలోల విత్తనాన్ని 10 కిలోల ఇసుకతో కలిపి జల్లినట్టయితే మొలక శాతం కూడా బాగానే వస్తుంది. ఇలా జల్లిన తర్వాత దీన్ని చెట్టు కొమ్మతో లాగుతారు. ఇలా లాగినప్పుడు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, అదేవిధంగా మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉంచుకున్నట్లయితే బంగారు తీగ అనే ఒక కలుపు మొక్క యొక్క వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా కొన్ని అధిక దిగుబడినిచ్చేవి అనువైన రకాలు ఉన్నాయి. అవి JNS 28. ఈ రకము 100 నుంచి 110 రోజుల వరకు దీని కాలపరిమితి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు ఇది దిగుబడినిస్తుంది. అదేవిధంగా JNS 30, ఇది కూడా JNS 28 లాగే 100 నుంచి 110 రోజుల వరకు దీని కాలపరిమితి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. అలాగే JNS 6, JNS 9 ఈ వెరైటీలు 95 నుంచి 110 రోజుల వరకు కాలపరిమితి. 2.5 లేదా 3 నుంచి 3.5 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. KGN 2 అనే వెరైటీ, ఇది 110 రోజుల కాలపరిమితి. ఇది ఎకరాకి 2 నుంచి 3 కిలోల దిగుబడినిస్తుంది. విత్తే సమయం చూసుకున్నట్టయితే ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. ఇంకా ఆలస్యమైతే పూత దశలోను, గింజ కట్టే దశలోను, పైరు వర్షాభావానికి లోనే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే ఎకరాకు 2.5 టన్నుల పశువు ఎరువు అవసరమవుతుంది. అలాగే నత్రజని, భాస్వరం, పొటాషియం ఇచ్చే ఎరువులను 16-8-8 నిష్పత్తిలో తీసుకొని వీటిని విత్తనం జల్లిన 15 నుంచి 20 రోజుల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం తర్వాత అతి ముఖ్యమైనది కలుపు యాజమాన్యం. విత్తనం జల్లిన 1 నుంచి 2 రోజుల లోపల పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకి 1.3 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ పంటలో బంగారు తీగ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మొదట్లోనే నివారించుకునేందుకు ఒక 2 పద్ధతులు ఉన్నాయి. అది జల్లెడ పద్ధతి, అలాగే ఉప్పు నీటి ద్రావణ పద్ధతి. జల్లెడ పద్ధతిలో ఈ విత్తనాలను 0.85 నుంచి 1 మిల్లీమీటర్ రంధ్రాలు గల జల్లెడలో జల్లించినట్లయితే అప్పుడు మనం ఈ 2 విత్తనాలని సెపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉప్పు నీటి ద్రావణ పద్ధతిలో 20 లీటర్ల నీటిలో 2 కిలోల ఉప్పుని తీసుకొని ఉప్పు నీటి ద్రావణాన్ని చేసుకొని ఈ ఉప్పు నీటి ద్రావణాల్లో ఈ విత్తనాలను కానీ వేసినట్లయితే బంగారు తీగ విత్తనాలన్నీ అడుగుకు చేరిపోతాయి. ఈ వలసల విత్తనాలన్నీ పైకి చేరుతాయి. ఈ విధంగా ఈ 2 పద్ధతుల ద్వారా కూడాను మనం ఈ విత్తనాలని వలసల విత్తనాల నుంచి వేరు చేసుకోవచ్చు. ఈ పంటలో ఎక్కువగా పొగాకు లద్దె పురుగు, అలాగే సకింగ్ పెస్ట్, పేనుబంక కానీ, దీప పురుగులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ పొగాకు లద్దె పురుగు నివారణకు వేప నూనె 10,000 ppm, దీన్ని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సకింగ్ పెస్ట్ ఎక్కువగా ఈ పేనుబంక కానీ లేదా దీప పురుగులు వస్తాయి. వీటికి కూడా వేప నూనె 10,000 ppm 5 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. పిప్రోనిల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఉండేటప్పుడు బూడిద తెగులు వచ్చే అవకాశం ఉంది. దీనికి డినోకాప్ అనే మందుని 1 ml చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పంట అనేది 95 నుంచి 110 రోజుల్లో దిగుబడి కోతకొస్తుంది. పంట పూర్తిగా ఆకులు ఎండిపోయి ఆ హెడ్ అనేది పూర్తిగా నల్లగా మారిన తర్వాత మనం ఈ పంటను కోసుకోవాలి. ఈ పద్ధతిని పాటించినట్లయితే సుమారు 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరాకి పంట దిగుబడి వస్తుంది. ఈ పంటలో అదనపు ఆదాయం కోసం తేనెటీగ పెట్టెలను 10/3 దూరంలో పెట్టుకున్నట్లయితే రైతులు అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
శీతాకాలంలో మాత్రమే లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలం గట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవటంతో ఇప్పుడు వాణిజ్య శైలిలో తోటరూపును సంతరించుకుంటోంది. పండుగ వినియోగానికే కాక సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీం వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. ప్రస్తుతం తోటలన్నీ కాయదశ నుంచి కోత వరకు పలు దశల్లో ఉన్నాయి. అయితే సెప్టెంబర్ మొదట్లో కురిసిన అధిక వర్షాలకు తోటల్లో తెగుళ్లు వ్యాపించి కాయ నాణ్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాయలపై మచ్చలు, కాయకుళ్ళు, పిండి నల్లి, పండు ఈగ వంటి చీడపీడలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నివారణా చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. ఇప్పుడు సీతాఫలం సీజన్ సెప్టెంబర్ నెలలో మనకు కాయ ఎదుగు దశలో ఉంటుంది కాబట్టి అధిక వర్షాలు మరియు తేమ వాతావరణం నిరోధకంగా ఉండడం వల్ల ఈ కాయలపైన నల్ల మచ్చలు లేదంటే ఆంత్రక్నోస్ మచ్చ తెగులు కానీ బ్యాక్టీరియల్ కాంకర్ కానీ కాయకులు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించుకోవడానికి ముందు జాగ్రత్తగా కార్బనిజం ప్లస్ మ్యాంకోజిబ్ మందు అయితే లీటర్కి 2 గ్రాములు, లేదా కార్బనిజం అయితే లీటర్కి 1 గ్రాము, లేదా క్లోరోథాలనిల్ మందు అయితే లీటర్కి 2 గ్రాములు ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చును. బ్లాక్ రాట్ అనే కాయ మీద అటువంటి నల్లటి ఈ కుళ్ళులాగా ఏర్పడి కాయలు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి ట్రైసైక్లోజోల్ అనే మందు అయితే లీటర్కి 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. డిప్లోడియా ఫ్రూట్ రట్ అనేది కూడా వస్తుంది. ఇది ఈ కాయల మీద తడి ఉన్నటువంటి నల్లటి మచ్చలు ఏర్పడి కాయ అంతా విస్తరించి కాయ లోపలికి కూడా ఈ నల్లటి శిలీంధ్రం వల్ల కాయ గుజ్జు అనేది నల్లగా మారి యూజ్ చేయడానికి అనుకూలంగా ఉండదు. సో దీన్ని మనం నివారించడానికి టెబుకోనజోల్ లీటర్కి 1 ml లేదా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటీరామ్ కలిసినటువంటి మందు అయితే లీటర్కి 1 గ్రాము ఏదైనా ఒక కాయలంతా బాగా తడిచేలాగా 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. సీతాఫలంలో ఒక మొండి జాతి పురుగు అంటే పిండి నల్లి కాయల మీద గ్రూస్లో చేరేసేటువంటి రసం పీల్చడం వల్ల కాయలు వాడకానికి నిరుపయోగంగా ఉంటాయి. దీని మీద నల్లటి మసిమంగు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. పిండి నల్లిని గమనించిన వెంటనే మనము చెట్టు అంతా తడిచేలాగా క్లోరోఫైరిపస్ 2 ml లేదా ప్రొఫెనాఫాజ్ అయితే లీటర్కి 2 ml లేదా ఇమిడాక్లోరోపిడ్ అయితే 0.5 ml ఏదైనా ఒక మందుని పిచికారీ చేసుకోవాలి. పండు ఈగ అనేది పండ్లు మాగే దశలో కానీ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. దీన్ని మనం నివారించడానికి ఎకరానికి మిథైల్ యూజినల్ ట్రాప్స్ని 20 నుంచి 30 వరకు ట్రాప్స్ని ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు మనము పిచికారీ చేసుకోవడానికైతే మలాథియాన్ లీటర్కి 2 ml లేదా డెల్టామెథ్రిన్ 1.5 ml మరియు వేప నూనె 5 ml కలిపి చెట్టు అంతా పిచికారీ చేసుకోవాలి. అలాగే చెట్టు మీద కాయలు పండనివ్వకుండా క్రమక్రమంగా కోస్తూ ఉండాలి. ఈ రాలిన కాయలను క్రమంగా తీసివేస్తూ ఉండాలి. అలాగే మనకి వర్షాలు తొందరగా ఆరడానికి అంతర్కృషిని రోటోవేటర్తో లోతు తక్కువగా అంతర్కృషిని చేసి భూమి ఆరేలాగా చేసుకున్నట్లయితే తేమ వాతావరణం తగ్గి సమస్యలు తగ్గుతాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉత్పత్తి వ్యయం పెరిగినంతగా రాబడి రాని పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 2-3 నెలలుగా దాణా ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలు వస్తున్నాయంటూ రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం టన్ను దాణా 32,000 వరకు పలుకుతోందని, దీంతో గుడ్డు ధర పెరిగినా గిట్టుబాటు రాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. దానా రేట్లుతో చాలా ఇబ్బందిగా ఉంది, దారుణంగా. మే జూన్లో టన్ను దానా రేటు 26,000 27,000 అయ్యేది. మొన్న ఆగస్టు నుంచి 31,000 32,000 అవుతుంది టన్ను దానా. దానికి తగ్గట్టుగా అప్పుడు 4,80 ఉంది, ఇప్పుడు ₹5.15 అయినా గిట్టుబాటు అయ్యి దానికి సరిపోయే పరిస్థితిలో ఉంది. మొక్కజొన్న 2,300 ఉండే సీజన్లో ఇప్పుడు ఈవేళ 3,000 30 కొందా చెప్తున్నారు క్వింటాలు. నూకలు 2,750 2,800. అలాగే జొన్నలు కూడా 2,700 అంటున్నారు. ఏం చెప్పినా దానా రేటు చాలా దారుణంగా పెరిగిపోయి ₹5 5.15 ఉన్నా ఏం సంతోషించే తగ్గట్టుగా లేదు రేటు. దానికి సరిపోయే పరిస్థితి లేదు. 2024 సరైన లెక్కేసుకొని కోడికి ₹50 ఎప్పుడు పోయింది. ప్రతి ఫార్మర్ కూడా కోడికి ₹50 నష్టపోయారు. ఎందుకంటే దీనివల్ల గుడ్డు రేటు రావట్లేదు, దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ రేట్లు భారీగా పెరిగిపోయినాయి. మొక్కజొన్న రేటు క్వింటాలు ₹3,000,
నూకలు 2700 దీన్ని బట్టి చూస్తే కోడికి యావరేజ్ మన 50 రూపాయలు పోయింది. గుడ్ గిడ్ రేట్ బట్టి 480 పైసలు ఉండాలి, 480 పైసలు యావరేజ్ ఉంటూ ఉంటుంది. అది లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఒక నెల 15 రోజులు మంచి రేట్ వచ్చింది. ఆ రేట్లో కొంచెం బ్యాలెన్స్ అయ్యారంతే తప్ప ఎవరికి ప్రాఫిటబుల్ కాదు. జనవరి నుంచి మొత్తం నష్టంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కువగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు ఇరుక్కుని మూతపడే స్థాయికి చేరుకున్నది. కొన్ని చోట్ల ఆల్రెడీ మూసేయటం, కొన్ని పౌల్ట్రీలను వేరే వాళ్ళకి అమ్మేసుకోవటం కూడా జరిగింది. కొంతమంది నడపలేక ఇబ్బందులు పడుతూ అట్లాగే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్న పౌల్ట్రీలు చాలా ఉన్నాయి. వీటికన్నిటికీ మూల కారణం ఏంటంటే సరైన నిలకడలేని రేట్లతో ఈ మార్కెట్లో మాయాజాలం చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర సరైన వ్యవస్థ లేకపోవటం వల్ల నెక్క రేట్ అంటే చెప్తుంది, కానీ అది రైతుల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలనే మార్కెటింగ్ టెక్నిక్స్ లేక చాలా నష్టపోతూ ఉన్నారు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది అది కూడా వెంటనే రిలీజ్ చేయమని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాము. అట్లాగే కరెంటు కూడా ఆక్వా రైతులతో పాటు మేము కూడా సమానంగా చూసి మమ్మల్ని కూడా ప్రోత్సహించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే గొడవన్లో కానీ ఎక్కడైనా డ్యామేజ్డ్ రైస్ కానీ, బ్రోకెన్స్ కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే తగ్గింపు రేట్లో మాకు అలాట్ చేయించవలసిందిగా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా సంప్రదించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే మేము తెచ్చుకుని ఇక్కడ కోళ్ళకి వేసుకునే అవకాశం కల్పించవలసిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అన్ని ఫ్యాక్టరీలు ఆల్కహాల్, ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు మొక్కజొన్నని. మాకు ఆ అవకాశం కావాలంటే ఇంపోర్టు డ్యూటీని తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం అందరు రైతులను కలిసి మా పౌల్ట్రీ ఫెడరేషన్ తరఫున ఇంపోర్ట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నది. దానికి కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు ఇవ్వాల్సింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఆ యొక్క ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పిస్తే మేము కూడా మొక్కజొన్న తెప్పించుకుని అందరు రైతులు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. ముడి సరుకుల విషయంలో దళారుల ప్రమేయం తగ్గించాలని, ఆక్వా రైతుల మాదిరిగా విద్యుత్ సబ్సిడీ అందించాలని వారు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.